వేదవ నగరాలు వేదవ అలవాట్లు. మా ఊళ్ళో అయితే ఉదయాన్నే 4:30కు లేచి పూజ పునస్కారం చేసుకొని హాయిగా 6 గంటల వరకల్లా చెంబడి కాఫీ తాగేదాన్ని. మరి ఇక్కడ 8 మంచం దిగరాయే. చిచి, ఏం అలవాట్లు, ఏ మనుషులు. అత్తయ్య కాఫీ తీసుకోండి. మంచులు ఇయ్యమ్మా. ఇప్పుడే కదా మొహం కడిగింది, మళ్ళీ ఈ పుక్కలించడం ఏంటో. అయినా ఈవిడికి చేదస్తు మరీ ఎక్కువైపోతుంది. అత్తయ్య, అరగంటలో టిఫిన్ రెడీ చేస్తాను. అదేదో కాస్త వేడిగా నా మొహన తగిలేయమ్మా. మీ నోట్లో నిప్పులు పోస్తాను, గొడవ వదిలిపోతాను. దీపావళికి మందు గుండు ధరలు మండిపోతున్నాయి. మందు ఓకే, గుండేంటి? ఓ, మందు గుడి సామాన్ అయి ఉంటుంది. మందుకి గుండెకి మధ్యలో గ్యాప్ పెట్టాడు వేదవ. నిత్యావసర వస్తువులు కొండెక్కుతున్నాయి. అవునమ్మా, వచ్చే ఆదాయం తప్ప మిగతా అన్నీ పైకి పెరిగిపోతున్నాయి. సంపాదన మాత్రం పాతాళానికి పడిపోతుంది. భాగ్యం, ఎవరో వచ్చినట్టున్నారు చూడు. ఎవరమ్మా పైనుండి నీళ్ళు పోసింది? కాస్త ముందు వెనక కింద పైన చూసుకోరు. మీరా కింద కనకారావు గారు? కింద కనకారావు పైన కనకారావు కాదు, మొత్తం ఒకటే కనకారావు, కిందంటి కనకారావు. సరే, కిందంటి కనకారావు గారు, మేము ఎందుకు నీళ్ళు పోస్తామండి? అంటే నాకు నేనే నీళ్లు పోసుకొని మీతో గొడవ ఆడడానికి వచ్చానన్న మీ ఉద్దేశం? ఎవరే అమ్మాయి అతను కుక్కలా మరుగుతున్నాడు? మన కనకారావు గారమ్మా. మన కనకారావు కాదు, కిందింటి కనకారావు. సర్లే, కిందింటి సునకారావు. అసలు ఏంటి గొడవ? చిచ్చి చిచ్చి చి సునకారావు ఏమిటమ్మా? నా పేరు కిందింటి కనకారావు. ఇలా మరుగుతుంటే సునకారావు అని అంటారు. అసలు సంగతి ఏంటో చెప్పు. సర్లేండి, నేను మా బాల్కనీలో కూర్చుని పేపర్ చదువుతుంటే పైనుంచి వచ్చి నీళ్లు పడ్డాయి. ఎవరు పోసారా అని. నీ మీద నీళ్లు పోయడానికి నువ్వేమైనా శివలింగానివా ఏమిటి? మరి నా మీద పడ్డ నీళ్ళ సంగతి? సెకండ్ ఫ్లోర్ లో చిన్నోడు ఉన్నాడు కదా, వాడు చుచ్చిపోతుంటాడు. వాళ్ళు దీపావళి పండగకి ఊరు వెళ్ళారు, ఇక్కడ లేరు. అయితే వాళ్ళు ఊళ్ళో ఉంటే పోసినా పర్లేదా? చూడండి ఆనందరావు గారు. ఆనందరావు కాదు, మీరింటి ఆనందరావు గారు అని పిలు. అలాగే చూడండి మీదంకి ఆనందరావు గారు. ఇది అమలాపురం ఇళ్ళు కావు, అపార్ట్మెంట్లు. ఎక్కడ పడితే అక్కడ నీళ్లు పోసేయడానికి. మా ఇంట్లో మాకు నచ్చిన చోట నీళ్లు పారబోసుకుంటాం. అడగడానికి నువ్వెవరయ్యా? నువ్వు ఉండమ్మా. చూడండి కిందింటి కనకారావు గారు, మా అమ్మకి తెలీదు. మరోసారి ఇలా జరగదు. సారీ. సర్లేండి, ఇంకోసారి ఇలా జరిగితే మాత్రం మర్యాదగా ఉండదు, జాగ్రత్త. అమ్మా, ఎందుకు కిటికీలోంచి నీళ్ళు పోసావు? నేను ఇక్కడ పోసానురా. ఇందాక కాఫీ తాగే ముందు నోట్లో నీళ్లు పోసుకొని పుక్కలిచ్చి ఊసాను. ఆ మీద పడ్డాయో ఏంటో. చి 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 చి. అంటే నా మీద పడ్డ నీళ్ళు నువ్వు ఉమ్మినవా? చూడండి ఆనందరావు గారు, దీనికి మీరు సమాధానం చెప్పండి. మీ షర్ట్ ఇప్పేసేవ్వండి, నేను ఉతికేస్తాను. సరే, షర్ట్ ఉతుకుతావమ్మా, మరి ఒంటి మీద పడ్డ నీళ్ళ సంగతి? అయితే ఏం చేయమంటావు? నిన్ను కూడా చెరువులో గేదె తోమనట్టు గడ్డి పెట్టి తోమంటావా? నన్ను తోవడం కాదమ్మా, మీ చేత ఇల్లు ఖాళీ చేయించకపోతే నా పేరు కిందింటి కనకారావే కాదు. నువ్వు చట్టిపడానికి ఎవరో షారుఖ్ ఖాన్వా లేక సల్మాన్ ఖాన్వా? చెట్టిగా ఉంటే పాయింట్ కూడా ఇప్పిస్తాను, జాగ్రత్త. చిచి, వెధవసంతా వెధవమందాను. ఇంకోసారి ఇలా జరిగితేనా జాగ్రత్త. ఏంటండి అత్తయ్య గారు చేదస్తాం? దీపావళికి ఏ పిండి వంటలు చేయాలి, మతాబులు ఎన్ని కిలోలు కాల్చాలి, మన అపార్ట్మెంట్ బయట పేడతో అలికేసి ఎంత పెద్ద ముగ్గులు వేయాలని ఆవిడ చాలా ఊహించేసుకుంటుంది. అవును భాగ్యం, మా నాన్నగారు ఉన్నప్పుడు దీపావళి చాలా బాగా చేసేవాళ్ళం. ఇప్పుడు కూడా అమ్మ అలాగే చేయాలంటుంది. అప్పటి రోజుల్లో చవక, అందరూ పండగ ఎప్పుడు వస్తుందా అని ఎదురు చూసేవారు. మరి ఇప్పుడు పండగ ఎందుకు వచ్చిందని బాధపడుతున్నారు. ధరలు చూసారా, ఆకాశాన్ని అంటున్నాయి. పోనీ అమ్మకు కొనలేమని చెబుదామంటే నీకు 1,80,000 జీతం, కొనడానికి ఏం మాయరోగం రా అంటుంది. ఆవిడేమో జీతం నెలకొంటుంది. సాఫ్ట్వేర్ కంపెనీల్లో సంవత్సరం ప్యాకేజ్ అని చాలా మందికి తెలియదు. ఆవిడకి ఎలా చెప్పాలో నాకు తెలియదు. సర్లే, ఎక్కువ ఆఫీస్కి టైం అవుతుంది. వేదవ ఊరు వేదవ సంత.
మా ఊళ్ళో ఒక్కసారి ఇల్లు తుడిస్తే వారం రోజుల వరకు అద్దంలా ఉండేది. ఇక్కడ తుడిచిన గంటకే దుమ్మంతా చేరిపోతుంది. అలాంటిది పొద్దున కూర్చున్న కొంప సాయంత్రానికల్లా తుఫాన్ తర్వాత విశాఖపట్నంలో తయారైంది. అమ్మో, ఇటు బాడ పోస్తే కిందిటి కనకారావు నా మీద పోసాడని మళ్ళీ గొడవకు వచ్చినా వస్తాడు. ఏదికి వచ్చిన బాధ ఇటు బాడ పోస్తాడు. ఏమిటి ఇవాళ తొందరగా వచ్చినట్టున్నారు? ఇంకా లేట్ అవుతుందేమో అని అనుకున్నానే. నువ్వా కిందింటి సొరకారావు? సొనకారావు కాదమ్మా, కిందింటి కనకారావు. వయసు రాగానే సరికాదు, దాంతోపాటు కాస్త బుద్ధి కూడా రావాలి. ఏమిటి నాకు బుద్ధి లేదంటావా? నీచ నికృష్ట కంగాలి కచాలి దౌర్భాగ్యపు వేదవా! మాటలు మర్యాదగా రాని. నా మీద చెత్త పోసిందే చలక నన్ను నన్ను నిద్రతో తిడతావా? ఏంటి పొద్దున ఇటు నీళ్లు పోస్తే నా మీద పడ్డాయని గొడవకొచ్చావు. ఇప్పుడు ఇటు చెత్త వేస్తే నా మీదే పడిందని మళ్ళీ వచ్చావు. నువ్వేమైనా సర్వోత్తమేమి అన్ని చోట్ల ఉండడానికి? ఏదో మనుషులు అని సజ్జం కూల మొహం మీద తలపేసిన పోలేదట్లా నువ్వు? ఏమిటి పోయేది? మిమ్మల్ని ఇంటి నుంచి పంపించకపోతే నా పేరు కిందింటి కనకారావే కాదు. కిందింటి కనకారావు కాకపోతే పక్కింటి సునకారావు అని పెట్టుకో. నన్ను కదిలించడం నీ తరం కాదు కదా, నీ ఈ అబ్బతరం కూడా కాదు. ఏమిటమ్మా అది? కలి కనిపించట్లేదా? పసుపు కొమ్ములు. నేను అడిగింది ఓ పసుపు కొమ్మలా కాదా అని కాదు, ఆ దంచుడు ఏమిటా అని. ఈ దిక్కుమాలంలో ఇలా కాకుండా మరో రకంగా కూడా దంచుతారా? నేను అడిగింది నీ దంచే తీరు గురించి కాదమ్మా. నువ్వు ఇక్కడ మేడ మీద ధనా అని దంచితే ధమాల్ ధమాలని మా తలను పగులుతావు. అయితే ఏం చేయమంటావు? ఏం చేయమంటానా? ఆ దంచుడు మాని ఏ మిక్సీయో కొనుక్కోమంటానో అందులో ఆడుకోమంటాను. అయితే ఓ పని చెయ్యి, నువ్వు మిక్సీ కొనుక్కొచ్చి, లేకపోతే నీ ఇంట్లో తెచ్చువు. ఎందుకంటే మా ఇంట్లో మిక్సీ లేవు, ఇలాగే దంచుకుంటాం. ఏడ్చినట్టుంది. మహారాజు బట్టలు దానం చేస్తే లాభం కోమటాడికి వచ్చిందని నేను మిక్సీ కొనివ్వాలా? ఎందుకు? ఈ గోటం లేకపోతే నువ్వే కొనుక్కుంటావు. ఉసే భాగ్యం, నా దౌర్భాగ్యం. ఒళ్ళేలా ఉంది? లేదు, సౌభాగ్యం అనబోయి జస్ట్ టంగ్ స్లిప్ అయింది అంతే. అవును, అమ్మేది? ఒడియాలు పడదామని మేడ మీదకి వెళ్ళింది. వచ్చేసాను కూడా. ఈ వయసులో నీకెందుకమ్మా ఈ శ్రమ? మన పని మనం చేసుకోవడంలో శ్రమే ఉంది. అమ్మాయి, నా కాస్త కాఫీ పట్టరామ్మా. సరే అత్తయ్య. ఒరే అబ్బాయి, దీపావళికి కావాల్సిన మందుగుండు సామాన్ లిస్ట్ చెప్తాను, రాసుకో. రాసుకోక్కర్లేదులేమ్మా, నువ్వు చెప్పు, నాకు గుర్తుంటుంది. చిచ్చుబుడ్లు, గుండ్రగా తిరుగుతాయి భూచక్రాలు, కాకర బొత్తులు, ఇలా తాడుగట్టి ఉంటాయి చూడు, అవే మామూలురా, ఆట బాంబులు అవి. ఇంకా చాలా ఉంటాయి, లక్ష్మీ బాంబులు, మతాబులు, భూచక్రాలు. దెయ్యం కాదు, భూతం కాదు, మన కనకారావు కాదు. కనకారావు కాదు, కిందింటి కనకారావు. పెద్దమ్మోరేమోనండి. ఇది పెద్దమ్మోరో చిన్నమ్మోరో కాదు, మీ అమ్మగారు మహిమ. మా అమ్మ? అవును ఆనందరావు గారు. అవును అనంతరావు కాదు, పైనింటి అనంతరావు గారు అను. అలాగేనమ్మా. ఇంతకీ నువ్వు ఒడియాలు ఎక్కడ పెట్టావు? ఎక్కడ పెడతాను? మేడ మీద నల్లవెల్లి ఉంటే దాని మీద పెట్టాను. అది నల్ల బల్ల కాదు, నా ఒళ్ళు. అంటే నాకు రోజు పొద్దున్నే మేడ మీద శవాసనం వేసే అలవాటు ఉంది. ఈ రోజు కాస్త నిద్ర పట్టింది అంటే ఈవిడ గారు నా ఒంటి నిండా ఒడియాలు పెట్టింది. నీకు బాడీకి నువ్వు బల్లకి తేడా తెలీదు. నా సంగతి తర్వాత, నేను వడియాలు పెడుతున్నప్పుడు నువ్వెందుకు కదలకుండా పడుకున్నావు? నేను అరచి చావచ్చుగా. అదే, నువ్వు రాయిలా పడుకున్నావు, నేను రాయి అనుకొని నీ మీద వడియాలు పెట్టేశాను. నువ్వు ఉండమ్మా. చూడండి కనకారావు గారు. చూడండి కనకారావు కాదు, కిందంటి కనకారావు అనండి. ఏంటి ఇప్పుడు కూడానా? సరే, కిందింటి కనకారావు గారు, ఈసారికి నా మొహం చూసి మా అమ్మని వదిలేసేయండి, క్షమించండి ప్లీజ్. సర్లేండి, ఇంకా ఈవిడ గారు దైవాలు ముందు ఎన్ని చూడాల్సి వస్తుందో. ఆగా, నీ మొహం అంటే వడియాలు ఎండకుండా కిందికి వచ్చావు. వెళ్ళి మేడ మీద ఎండలో పడుకో. సాయంత్రం ఎండాక వచ్చి వడియాలు తీసుకుంటాను, అప్పుడు వెళ్దు గాని. ఏమిటి? ఎండేకు ఒడియాలు పీక్కు తింటావా? నన్ను పీక్కు తినమ్మా, అందుకే పుట్టావు. చెచ్చే. అలాగేలేరా, నేను ఫోన్ చేస్తాను, పెట్టాయి. ఒరే అబ్బాయి, రేపేరా దీపావళి? తెలుసమ్మా, ఈ రోజు నరక చతుర్దశి అయితే రేపు దీపావళి కదా. నేనేం చెప్తున్నానంటే, అర్థమైంది. నువ్వు చెప్పిన మతాబులు, ప్రమిదలు, మందుగుడు సామాగ్రి వగైరా వగైరా అన్ని తేవడానికే వెళ్తున్నాను. చాలా సంతోషం, త్వరగా వెళ్ళు. అలాగే, వస్తాను.
ఇదిగో అమ్మాయి త్వరగా రా. ఏంటత్తయ్య? నాతో రా. అసలే పండగ పాయసం వండుకొని తినాలి. గుడ్ మార్నింగ్ కిందంటి కనకారావు గారు. గుడ్ మార్నింగ్. ఏంటండి ఒక్క మాట కూడా చెప్పలేదు, కనీసం స్వీట్ కూడా ఇవ్వలేదు. ఎందుకు? నిన్న మీ అమ్మ నా ఒంటి నిండా ఒడియాలు పెట్టినందుక? అది కాదండి, బండి కొన్నందుకు. బండి మీరు చూసారా? ఇగో ఆ హెల్మెట్ చూస్తే ఎవరైనా ఇట్టే చెప్పేస్తారు. ఏమిటి ఇదే? ఇది మీ అమ్మ ఎప్పుడు నా నెత్తి మీద ఏం వేస్తుందో తెలియక రోడ్డు మీద పెట్టుకు తిరగాల్సిన హెల్మెట్ ఇదిగో ఇలా ఇంట్లో పెట్టుకు తిరుగుతున్నాను. సర్లేండి. అదేంటి రెయిన్ కోట్ వేసుకొని తిరుగుతున్నారు? కొంప తీసి బయట ఏమైనా వర్షం వస్తుందా? వర్షం లేదు, వల్లకాడ లేదు. ఊరుకోవయ్యా, మీ అమ్మ ఎప్పుడు నా ఒంటి మీద ఒడియాలు అప్పడాలు పెడుతుందో తెలియక ముందు జాగ్రత్త. నిన్న జరిగిన సంఘటనకి మీకు బాగా కోపం వచ్చినట్టుంది. కోపం రాదా? మరి కోపం రాదా? సరే సరే, ఎక్కడికో బయటికి వెళ్తున్నట్టున్నారు, నాతో డిస్టర్బెన్స్ ఎందుకు? వెళ్ళండి. అలాగే. కనకారావు గారు కొంచెం ఒళ్ళు జాగ్రత్తగా పెట్టుకోండి. అమ్మాయి ఇక్కడ ఎండ బాగానే వస్తుంది కదా, సాయంత్రం వరకు ఉంటుంది కదా? ఉంటుంది అత్తయ్య. ఎందుకు? ఎందుకంటే పిచ్చిమోహ వాడు ఇప్పుడు మందుగుడు సామాన్ తీసుకొస్తానని చెప్పి వెళ్ళాడా? అవును. అవి ఎండలో పెడితే బాగా పేలుతాయి అన్నట్టు మర్చిపోయాను. ఓ బకెట్లో నీళ్లు బట్టి ప్రమిదలన్నీ అందులో వేసాయి, నూనె పేల్చదు. సరే అత్తయ్య. అమ్మాయి ఏంటత్తయ్య? అటు చూడు, ఎవరో వ్యక్తిలా ఉన్నాడు అత్తయ్య. వ్యక్తి కాదు, ఎవడో దొంగ. దొంగ? ఎవతో ముక్కుడు బకెట ఎత్తుకెళ్తున్నాడు. రండత్తయ్య మనం దాక్కుందాం, లేదంటే వాడు మన ప్రాణాలు తీస్తాడు. ఏడ్చాడు విధవ, వాడంతా చూస్తానుండు. సునకారావు కాదు, కిందింటి కనకారావు. ఏమమ్మా, నువ్వు నన్ను హింస పెట్టడానికి అమలాపురం నుంచి కట్టకట్టుకుని ఇక్కడికి వచ్చావా? నా విషయం పక్కన పెట్టు, నువ్వేంటి ఇలా ముక్కుడు బకెట్ ఎత్తుకొని తిరుగుతున్నా? తిరుగుతుంటే ఎవరైనా చూసుకోకుండా కొట్టేస్తారా? అది కాదు అన్నయ్య గారు, మీరు మూకుడి కప్పుకొని. ఏం చేస్తానమ్మా, మీ అత్తగారు ఎప్పుడు ఏమిటి నా నెత్తి మీద వేస్తుందో తెలియక హెల్మెట్ పెట్టుకు మరీ తిరుగుతున్నాను. ఇందాక మా మనవడు అందులో పాస్ పోస్తేను మా ఆవిడ బట్టలకి నేను ఆ బకెట్ పట్టుకుని మేడ ఎక్కలేను, మోకాళ్ళ నొప్పులు, ఆ దిక్కుమాల లిఫ్ట్ కూడా పని చేయట్లేదంటే ఈవిడ గారు ఏం పోస్తుందో తెలియక ఇలా మూకుడు పెట్టు తిరిగాను, ఇంట్లో కొట్టేసింది. ఏం జరిగింది? ఏం జరుగుతుంది నాయన, మీ అమ్మ నా ఫోటోకి దండే ఇస్తానని ఏ దేవుడికో మొక్కుకున్నట్టుంది. నేను కనిపించినప్పుడల్లా ఇగో ఆ కార్యక్రమం ఇలా చేపడుతుంది. కనకారావు గారు. కనకారావు కాదు, కిందింటి కనకారావు. సర్లేండి, నేను చెప్పేది వినండి. ఏం చెప్తావు నాయన, ఈ ఒక్కసారికి నా మొహం చూసి మా అమ్మని క్షమించండి అంటావు. ఈవిడేమో నేను కనిపించినప్పుడల్లా టార్చర్ పెడుతూనే ఉంటుంది. ఇలా అడగడం నీకు అలవాటైపోయింది, నన్ను తనడం ఆవిడికి అలవాటైపోయింది, ఇలా ఇట్లు తినడం మీకు అలవాటైపోయింది. కనకారావు గారు, కిందింటి కనకారావు, చావండి. ఏంట్రా అబ్బాయి ఉట్టి చేతులతో వచ్చావు? మందుగుడు సామానేది ఎండబెట్టాలి. అమ్మా అవేమి ఎండబెట్టక్కర్లేదు, చక్కగా కాలుతాయి, పేలుతాయి. ఇంతకీ ఏవవి? మా రేపు సాయంత్రం చూపిస్తాను కదా, సర్ప్రైజ్. అది కాదురా అబ్బాయి. అబ్బా నువ్వు ఇంకేం మాట్లాడకమ్మా, వెయిట్ అండ్ సీ. ఒరే, ఇంతకీ మతాబులు ఎక్కడరా? యువతల పూజ కూడా అయిపోయింది, కాల్చాలి. ఇంతకీ తెచ్చావా లేదా? తెచ్చానమ్మా, హాల్లో టేబుల్ మీద పెట్టాను. పదా. ఏదిరా మందుగుడు సామాను? ఇదిగోమ్మా. అదేంట్రా మందుగుడు సామాన్ అడితే నల్లపెట్టి చూపిస్తున్నా? ఇందులోనే ఉన్నాయమ్మా. అదేంటి కిందింటి కనకారావు గారు నీళ్ళు బకెట్తో ఇలా? ఏముందమ్మా, మళ్ళీ మీ అత్తగారు ఏ తారాజువ్వో కాల్చి నా నెత్తి మీద వేస్తుందేమో అని భయపడి తిన్నంగా మీ ఇంటికే వచ్చాను. ఈ నీళ్ళ బకెట్ ఏమిటా అనే కదా మీ డౌట్. నా కర్మకాలి, ఇంకెవరు తారాజువ్వేనో వచ్చి నా ఒంటి మీద పడితే ఆపుకోవడానికి ఆ నీళ్లు తల్లి. అది సరే గాని ఒరే,
ఇంతకీ ఇందులో నుంచి ఆ మతాబులు తీసేదేలా కాల్చేదేలా? ఈ కంప్యూటర్ ఓపెన్ చేసి ఈ బటన్ నొక్కితే డీగుల్ అనే సైట్ ఓపెన్ అవుతుంది. గూగుల్ ఈ డీగుల్ ఏంటండి? దీవాలి గూగుల్. ఓహో. ఈ సైట్ ఓపెన్ చేస్తే ప్రపంచంలో ఉన్న అన్ని మందుగుండు సామాగ్రిలు ఓపెన్ అవుతాయి అన్నమాట. అందులో నచ్చినవి ఇష్టం వచ్చినంతసేపు కాల్చుకొని తర్వాత క్లోజ్ చేసేయటమే. ఎలా ఉంది? చాలా సూపర్, చాలా బాగుందండి. నువ్వేమంటావమ్మా? నేనేమంటాను నాయన, ఇది గుల్గుల్ దీపావళి అంటాను. సరే, ఇదిగో నీకు నచ్చిన మతాబులు ఓపెన్ చేశాను, నీ ఇష్టం వచ్చినంతసేపు కాల్చుకో. నేనెందుకులే నాయన కాల్చడం, మీరు కాల్చండి, నేను చూస్తాను. ఇదిగో భాగ్యం, నీకు ఇష్టమైనవి ఓపెన్ చేశాను, కాల్చు. ఏమండి కనకారావు గారు, మీరేమన్నా కాలుస్తారా? వద్దండి. అయ్యో కాల్చండి, చాలా బాగున్నాయి. వద్దులేండి అమ్మా. అరే అరే భలే వెలుగుతున్నాయి. అదే అదే చూడండి, చుట్టుముట్లు ఎంత బాగున్నాయో. అవును, ఇందులో ఇంకో సౌలభ్యం ఉంది. ఏంటో? పొగ వస్తుందని భయం లేదు, పక్క వేళ్ల మీద పడుతుందని భయంగా అసలే లేదు. చాలా బాగుందండి. అబ్బా 9:30 అయిపోయిందమ్మా, త్వరగా భోజనం వడ్డించు. ఈ రోజు కిందండి కనకారావు గారు ఇక్కడే భోజనం చేస్తారు. ఓ అలాగే, వీడికి సిగ్గు లేకుండా మీకు కడుపులో పట్టినన్ని తినండి. బోల్డ్ ఐటమ్స్ ఉన్నాయి. అవునమ్మా, ఏంటవి? అమెరికా ఆవడలు, లండన్ లడ్డూలు, చైనా చెక్కిలాలు, సూడాన్ సూనుండలు, జపాన్ జంత్రికలు, ఇలా ప్రపంచంలో ఉన్న వంటకాలన్నీ ఉన్నాయి. ఏంటమ్మా, మన కిచెన్ ని ఇంటర్నేషనల్ కిచెన్ చేసావా ఏంటి? అబ్బో, మీరు చెప్తుంటే నాకు కూడా నోరూరిపోతుందండి. అవునమ్మా, త్వరగా వడ్డించేమ్మా. నేనెందుకు నాయనా వడ్డించడం, ఈ పెట్టె ఓపెన్ చేసి ఈ బటన్ నొక్కితే ఇందులో ఎఫ్ గుళ్ళు అని వస్తుంది. ఎఫ్ గుల్లా? అదేంటమ్మా? అదే నాయనా, ఫుడ్ గుళ్ళు అని. అందులో మీకు ఇష్టమైన వంటకాలన్నీ పీకల దాకా మెక్కేసి తర్వాత కట్టేయడమే.